శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। శరచంద్రికలు మొదటి భాగంలో జీవితం. భక్తుడు. పారమార్థిక జీవితం, ప్రాపంచిక జీవితం వేర్వేరా? మనం వాటిని ఎలా సమన్వయం పరుచుకోగలం? గురువుగారు: వాస్తవానికి రెండు జీవితాలంటూ ఏమీ లేవు. నీవు జీవించేది ఒక్క జీవితాన్ని. అది పారమార్థికమా, ప్రాపంచికమా అనే నిర్ణయం నీ లక్ష్యం మీద, నీ గమ్యం మీద, ఇంకా దేని నుండి నువ్వు నీ ఆనందాన్ని పొందుతున్నావో ఆ మూల కారణం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నీవు ఆనందం లౌకిక విషయాల ద్వారా పొందితే దానిని నీవు ప్రాపంచిక జీవితమని, లేదు మనం పారమార్థిక అనుకునే విషయాల ద్వారా పొందితే దానిని ఆధ్యాత్మిక జీవితమని అంటావు. బాబా ఈ రెండింటి మధ్య భేదాన్ని ఎప్పుడూ చూడలేదు. మనుషులంతా ఎందుకోసం పాటుపడుతున్నారో, ఒక మనిషి ప్రయాసకు ఆధారమైన నిజమైన మూల కారణమేమిటో ఆయన చూశారు. అది లౌకికంగా కానీ, పారమార్థికమైన ప్రయత్నం కానీ, అసలు మనుషులు ఎందుకు ఆరాటపడతారు? అది ఆనందం కోసం, తృప్తి కోసం. సాధారణంగా ప్రాపంచిక విషయాల ద్వారా మాత్రమే ఆనందం వస్తుందని అందరూ అనుకుంటారు. ఒకవేళ లేదు లేదు అది ఆనందం కాదు అని ఎవరైనా వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళింకా దానిని ఆనందంగానే అనుభవం పొందుతుంటారు. వాళ్ళు డబ్బు కావాలనుకుంటారు, లేదా వాళ్ళకో సమస్య ఉంది, అది తీరితే గాని వాళ్ళు ఆనందంగా ఉండలేరు. నీవు ఇదంతా మాయ, నిజమైన ఆనందం ఆవల ఎక్కడో ఉంటుంది అని అంటే గౌరవం కొద్దీ వాళ్ళు వింటారేమో కానీ అది వాళ్లకు హృదయగతం కాదు. అదీగాక అసలు వాళ్ళకది నిజంగా అర్థమవ్వదు. కనుక బాబా ఏం చేస్తారంటే మొదట మన కోరికలను తమ శక్తితో తీరుస్తారు. ఒకసారి మన ఆనందానికి బాబా మూలమని తెలిసిన తర్వాత మన దృష్టి చిన్నగా అసలు కోరికకు కారణమైన వస్తువు విషయం నుంచి ఎవరైతే దాన్ని ఇస్తారో వారి బాబా మీదకు మరలుతుంది. మనం మన ఆనందాన్ని విభిన్న విషయాల కారణాల ద్వారా పొందుతుంటాము. ఎప్పుడైతే ఇవన్నీ ఇవ్వగల సద్గురు అనే ఓ ఆధారం దొరికిందో మన మనసు ఇంకా ఇంకా ఆయనపై లగ్నం కావడం మొదలవుతుంది. అప్పుడు ఆయన పట్ల మన ప్రేమ పెరిగే కొద్దీ ఇతర విషయాల పట్ల ఆకర్షణ క్రమంగా బలహీనపడుతూ పోయి ఒక్క సద్గురువు పట్ల గల ఆకర్షణ మాత్రమే మిగులుతుంది. భక్తుడు. దైనందిన జీవితంలో ఆధ్యాత్మికతను ఓ భాగంగా ఎలా చేసుకోగలం? గురువుగారు: నీవెందుకు జీవితాన్ని ఆధ్యాత్మికమైనది, ఆధ్యాత్మికము కానిది అని విభజిస్తావు? ఎందుకు ఈ కృత్రిమమైన విభజన చేసి ఒకదానికి ఎక్కువ, మరోదానికి తక్కువ విలువనిస్తావు? జీవితం జీవితమే. అందుకని మన దైనందిన జీవితంలో ఆధ్యాత్మికతను ఒక భాగం చేసుకోవడం అన్న ప్రశ్నే లేదు. సాధన అనేది మన జీవితంలో భాగం కావడం గాక మన జీవితం అంతా మన సాధనలో భాగం కావాలి. ప్రతిరోజు 1 గంట ధ్యానం అని మనం దానికి కేటాయించిన ప్రత్యేకమైన సమయంలోనే కాకుండా రోజుకు 24 గంటలు ఆధ్యాత్మిక సాధన సంభవం అవ్వాలి. మనకు నేర్చుకోవాలనే దృక్పథమే ఉంటే నిత్య జీవితంలోని ప్రతి సందర్భాన్ని సాధనగా చూడగలం, ఉపయోగించుకోగలం. అది ప్రపంచాన్నంతా గురువులాగా భావించటం, జీవితాన్నంతా గురువుగా చూడటం, ప్రతి విషయం నుంచి, ప్రతి వ్యక్తి నుంచి నేర్చుకోవడం. అందుకని మౌలికంగా ప్రాపంచికము, పారమార్థికము అనే తేడా ఏమీ లేదు. అదంతా మన స్వభావం, వైఖరి మీద ఆధారపడుతుంది. ప్రాపంచికమైన ఒకానొక విషయం ఆధ్యాత్మికం కావచ్చు,
ఆధ్యాత్మికమైన ఏదో ఒక విషయం, భక్తు ప్రాపంచికము కావచ్చు. మీకు ప్రపంచం పట్ల వ్యామోహం ఉంది కనుక దానిని మీ ఆధ్యాత్మిక గమ్యాన్ని పొందే ఒక సాధనంగా మలుచుకోండి. అప్పుడు ప్రపంచమంతా దానికి మార్గమవుతుంది. సాధారణంగా ఒక సాధకునికి ప్రపంచమంతా ఒక అడ్డంకిగా, ఒక శత్రువుగా, ఒక పీడకలలాగా పరిగణింపబడితే, అదే ఒక సాయి భక్తుడికి మాత్రము అతని గమ్యానికి అతన్ని మరింతగా దగ్గరగా తీసుకొచ్చే ఒక సాధనమవుతుంది. ఉదాహరణకు, మనకు జబ్బు చేసినప్పుడు చాలా ఆధ్యాత్మిక వర్గాల్లో దానిని గురించి పట్టించుకోకూడదు అనుకోవడం జరుగుతుంది. దానితో మన సాధనకు గాని మన సద్గురువుకు గాని ఎలాంటి సంబంధం ఉండదు. నీవు శరీరము కాదు, ఈ జబ్బు గురించి ఆందోళన పడవద్దు, ఆత్మ మీద మనసు లగ్నం చెయ్యి అని గురువు నీకు చెబుతాడు. కానీ మనం మన అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉంటాము. అందుకని మనం మన శరీరం కాదు అని చెప్పుకుంటాం. కానీ అదే సమయంలో అనారోగ్యం గురించి బాధపడుతూ ఉంటాము. అందుకని ఒక సంఘర్షణ ఏర్పడుతుంది. కానీ ఒక సాయి భక్తుని విషయములో అతను జబ్బు పడితే అతనికి నయమవడానికి బాబా దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను తేట పడితే, ఓ, బాబా నాకు నయం చేశారు అని అనుకుంటాడు. మామూలుగా ఒక అడ్డంకిలా కనిపించే ఆ శరీరమే చివరకు జబ్బు కూడా అతనికి సద్గురువుకు మరింత చేరువ అవ్వడానికి సాధనమవుతుంది. విషయాలను ఈ విధంగా చూడడం ద్వారా మన జీవితమంతా మన సద్గురువు పట్ల మన ప్రేమను వ్యక్తీకరించే విధంగా చేసుకోవచ్చు. అది ఏమాత్రం లాంఛనాప్రాయమైన అలవాటుగా అనిపించక మనలోకి ప్రేమ స్ఫూర్తిని ఊపిరులూదే నిరంతరమైన అనంతమైన శ్రద్ధతో కూడిన ఆరాధన. నీ జీవితమంతా ఆధ్యాత్మిక సాధనలో భాగం కావాలి అనడంలో నా ఉద్దేశం అదే. కోరికలు ఉండడం మంచిది కాదని, అవి పారమార్థికమైనవి కావని చెప్పి కోరికలను వదిలిపెట్టమని, కోరికలను త్యజించమని బాబా తన భక్తులను ఎన్నడూ అడగలేదు. మనకు గల వివిధ ఆకర్షణలను బాబా నెమ్మదిగా తన పట్ల ఎనలేని ఆకర్షణగా మారుస్తారు. ఉదాహరణకు, ఒక వ్యాపారస్తుడు ఉన్నాడనుకోండి. ఒకసారి అతను బాబా దగ్గరికి వచ్చాక ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాబాను ప్రార్థించి తద్వారా అతను విజయం సాధిస్తాడు. కాబట్టి అతని వ్యాపార విజయం అతన్ని బాబాతో కలుపుతుంది. వ్యాపారం అతని సద్గురువు నుండి దూరం చేయటం లేదు. నిజానికి అతనికి గల డబ్బు అనే గట్టి వ్యామోహం, ఆ ప్రధానమైన ఆకర్షణ అతనిని బాబాకు ఇంకా చేరువ చేస్తుంది. కాంట్రాక్ట్ వచ్చిన ప్రతిసారి విధిగా బాబా దగ్గరికి వస్తాడు. ఒకవేళ ఏ కాంట్రాక్టు వచ్చి ఉండకపోతే అసలు బాబా దగ్గరికి వచ్చేవాడు కాదేమో. అసలు పారమార్థికం కాదు అని అనుకునే వ్యాపారం అతనిని పారమార్థికం అని అనబడే దాని వైపుకు లాగుతుంది. ఈ పరివర్తన ఎలా తీసుకురావాలో బాబాకు తెలుసు. ఇలాగా అతని జీవితం వ్యాపారం మీద ఆధారపడి ఉంది. కానీ ఆ వ్యాపారం బాబా మీద ఆధారపడి ఉన్నందువల్ల చివరకు అతని జీవితం సమస్తం బాబా మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆకర్షణలు, రగులుతున్న కోరికలు ఇవన్నీ అక్కడ ఇక్కడ చల్లా చెదురుగా పడి మండుతున్న చిన్న పుల్లల్లాంటివి. బాబా వీటినన్నిటినీ ఒక దగ్గరికి చేర్చి పెద్ద జ్వాలలాగా మార్చాలనుకుంటున్నారు. అది మార్గం. ఒకసారి తన కోరిక తీరి భక్తునికి ఆ అనుభవం తన సద్గురువు ద్వారా వచ్చిందని తెలిసాక వారిద్దరి మధ్య నుండే ప్రేమానుబంధం భక్తునిలో పరివర్తన దారి తీస్తుంది. ఇక్కడ లక్ష్యం ఆ కోరిక తీరడం కాదు, పరివర్తన. భక్తుడు కానీ భక్తుని పరంగా చూస్తే
చాలా సందర్భాలలో కోరిక తీరడమే లక్ష్యంగా కనిపిస్తుంది. గురువుగారు వాళ్లకు అలాగే ఉంటుంది. పరివర్తన కోసం వాళ్ళు ఎదురు చూడకపోవచ్చు, కానీ వాళ్ళ కోరికలు బాబా తీరిస్తే మాత్రం అది పరివర్తన కోసమే. అది వాళ్లకు తెలియకపోవచ్చు, అది ముఖ్యం కాదు. ఆ అనుభవాన్ని ఇచ్చింది మాత్రం బాబా అని తెలుసుకుంటే చాలు. మనందరికీ ఏదో కొరత ఉంటుంది, కానీ అదేంటో మనకు తెలియదు. కాబట్టి ఇది ఆనందం ఇవ్వచ్చు, లేకపోతే అది నాకు ఆనందం ఇవ్వచ్చు అని ప్రయోగాలు చేస్తాము. ఆ కొరతను తెలుసుకోవడానికి ప్రపంచమంతా ప్రయోగాలు చేస్తుంది, పరిశ్రమిస్తుంది. వివిధ మార్గాలలో ఆధ్యాత్మికత అని పిలువబడేది కూడా ఓ మార్గం. ఆనందం కోసం ప్రయత్నిస్తున్నంత వరకు ప్రతి ఒక్కరూ సాధకులే. అందరూ ఆధ్యాత్మిక పదంలోనే ఉన్నారు. అందరూ ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించే పద్ధతిని అనుసరించి దారులు వేరవుతాయి. మనిషికి స్వభావరీత్యా ఆనందం అనేది ప్రాథమిక అవసరం. అలా కాకపోతే ఆధ్యాత్మికతకు అర్థం లేదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి డబ్బు కోసం కష్టపడుతున్నాడు అనుకుందాం. డబ్బు ఎందుకు? ఆనందం కోసం. అధికారం ఎందుకు? ఆనందం కోసం. సంబంధ బాంధవ్యాలు, స్నేహితులు ఎందుకు? ఆనందం కోసం. వేల కొలది రకరకాల మార్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. ఆనందం కోసం సమస్త ప్రపంచం ప్రయత్నిస్తుంది, పరిశ్రమిస్తుంది. మానవులంతా ప్రయత్నిస్తున్న ఈ లక్షలాది పద్ధతుల్లో ఇప్పటికీ ఇంకా ఆవిష్కృతమవుతున్నటువంటి వాటిల్లో మన మార్గంలో మనము ప్రయత్నిస్తున్నాము. ఈ మార్గంలో ప్రయత్నించడం వల్ల బహుశా మనం ఏదో పొందుతాము. అది మహాత్ములు ప్రవచించినటువంటి ఇతరాత్ర దేని మీద ఆధారపడనటువంటి ఓ ఆనందం. ఆనందం కోసం తప్పించడం అన్నది మానవుని సమస్య. మానవుని నైజమైన ఆ సమస్యకు మాత్రమే మనం ప్రతిస్పందిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో పరిష్కరించుకోవడానికి ఇదేదో మనకు మాత్రమే గల ప్రత్యేకమైనటువంటి సమస్య కాదు. అది అసాధారణమైన రోగమేమీ కాదు. అది ఒక సామాన్యమైన బాధ. మార్గాలే వేరు. కొన్నిటిని ఆధ్యాత్మికమని, కొన్నిటిని ప్రాపంచికమని ముద్ర వేశారు. నేను మనుషులందరికీ ఉండే ప్రాథమికమైన తపన గురించి మాట్లాడుతున్నాను. ఆనందానికి అందరూ అర్హులే, అందరూ సమర్థులే, అందరూ అన్వేషిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆ అన్వేషణ కొనసాగిస్తే, అన్వేషణలో నిజాయితీ ఉంటే అందరూ దానిని తప్పక పొంది తీరుతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.